మన పిల్లలకు తీసుకొని వచ్చినవి తినకపోతే పడేస్తాం, కానీ ఇవే తినగలిగిన వారు లోకంలో ఉన్నారని ఏ రోజైనా ఆలోచించావా? అవి కూడా తినడానికి లేని వారు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎంతోమంది ఉన్నారని ఆలోచిస్తామా? మన బట్టలు ఏమైనా మనం వేసుకోకపోతే మసిగుడ్డలుగా వాడేయండి, మసిబట్టలుగా పెట్టేసేయండి అంటామే, కానీ ఇవి కూడా లేని దిగంబరులు ఎంతోమంది కనపడుతున్నారని కనీసం ఒక దగ్గర పెట్టి ఎవరికైనా నువ్వు వేసుకున్న చొక్కా అది చిరిగిందైనా ఇంకొకరికి ఇచ్చావా ఏ రోజైనా? ఓ ఫంక్షన్ చేసుకుంటాం ప్రియమైన వారలారా, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం, మిగిలిపోయింది ఏం చేయాలో అర్థం కాదు, కానీ మిగిలిపోయింది ఒక ట్రక్కులో తీసుకుని వెళ్ళి రోడ్ల మీద ఉంటున్న వాళ్ళకి ఏ రోజైనా భోజనం పెట్టారో ప్రియమైన వారలారా? ఈ ప్రేమ మనం చెప్పే మాటల కంటే చాలా గొప్పది ప్రియమైన వారలారా. ఓ పేదవాడికి బిర్యానీ పొట్లం ఇచ్చి చూడండి, తీసుకోడు. నాకేనా అని 100 సార్లు అడుగుతాడు. వాడికి నమ్మకం ఉండదు ప్రియమైన వారలారా. నీకే అంటే అసలు నాకెందుకు ఇస్తున్నారు మీరు? ఇది క్రీస్తు చూపించిన ప్రేమ. ఏ రోజైనా ఒక పేదవాన్ని సంఘానికి పిలిచి వాడికి ఒక బిర్యానీ పెట్టి చూడండి ప్రియమైన వారలారా. ఒక్కడికి బిర్యానీ పెట్టే స్తోమత మనకు లేదా? తల్లిదండ్రులు లేని పిల్లలు మనకు తెలుసు, ఒక 2 బట్టలు తీసుకురాదు. వాడు అనుకుంటాడు మా నాన్నే ఉంటే నాకు బట్టలు తీసుకోడా అనుకుంటాడు ప్రియమైన వారలారా. దేవుడే నీకు నాన్నరా, దేవుడే ఇదిగో ఈ సంఘము ద్వారా నీకు బట్టలు ఇప్పించాడు అన్నప్పుడు దేవుణ్ణి కోరుకుంటే ఏదైనా జరుగుతుందని ఆ పసిప్రాయములో ఆ దేవుడు బీజం వాడిలో పడితే ప్రియమైన వారలారా గొప్పవాడవుతాడేమో కదా. ఏమంటే మనం ఇంట్లో వెచ్చని రగ్గులు కప్పుకుంటాం, ఒక్కసారి బయటకు వచ్చి చూడు, తెల్లవారుజామున రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి వెళుతున్నప్పుడు ఏమండి స్వెటర్లు వేసుకొని మేము ఉంటే 6 బయట ఏమీ లేని స్థితిలో ఉంటాయి. ఒక్క రాత్రి వెళ్ళి వాడి ఒంటి మీద ఒక రగ్గు కప్పి చూడు, తెల్లవారు లేచి దేవుడే నాకు కప్పాడు అంటాడు. దేవుడే. వందలాది మంది గురించి నేను మాట్లాడట్లేదు, ఒక 5గురికి, ఒక ఇద్దరికి స్థానిక సంఘమైన వరంగల్ వారికి చెప్పాను, ఇదిగో చందా వస్తుంది, కానుకలు వస్తున్నాయి, అందులో సగము పరిచర్యకు వాడాలి, సగములో సగము బీదలకు ఇవ్వాలి, సగము ఇదిగో చర్చి కార్యక్రమాల కొరకు ఏదైనా వస్తువుల కొరకు వాడండి, సగభాగం పరిచర్య కొరకు ఉపయోగించండి, సగం బీదల కొరకు వాడండి, బీదల కొరకు